హలో అండి, మామిడి తాండ్ర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను రండి. మామిడికాయ గుజ్జుని అయితే ఇలా తీసేసుకోవాలండి. ఈ విధంగానే ఇందులో అయితే షుగర్ వేసుకోవాలి. అంటే మనం తీపిని చూసి వేసుకోవాలండి. ఇది ఎంత కొలత ఉండదు, మనం ఎంత స్వీట్ అయితే తింటామో అంతా వేసుకోవాలి. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఇదైతే బాగా కలుపుకొని మిక్సీ పెట్టుకోవాలండి. దీన్ని ఇదైతే మిక్సీలో కొంచెం కొంచెంగా మెత్తగా కలుపుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా అయితే రావాలి. దీని అయితే చాప్ మీద గట్ట వేసి పొల్ల పొల్లగా వచ్చేలా చేస్తారండి రోజు వేసుకుని. మనమైతే అలా కదా మన ఇంట్లో చేసుకునేదానికైతే ఇలా కంచాల్లో కొంచెం ఆయిల్ చుక్కన్నా లేదంటే నెయ్యి అన్న వేసుకుని, అంటే తాండ్ర అంటుకుని బాగా రావడానికండి. దీనైతే ఈ విధంగా వేసుకుని రోజు పొట్ల పొట్ల కింద వేసుకోవాలంటే మనకు అవ్వదండి ఇంట్లోనైతే. అందుకని మనం ఇలా కంచాల్లో వేసుకుంటే సరిపోద్ది. పొట్లగా రావడానికి అయితే రోజుకో పొరచొప్పున వేస్తారు. మనకైతే అలా అవ్వదు కనుక ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది. ఇలా మన దగ్గర ఎన్ని ప్లేట్లు ఉంటే అన్ని ప్లేట్లని వేసుకుంటే సరిపోద్దండి. ఇలాగా ఇదిగోండి, ఈ విధంగా వేసుకుని ఎండలో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఎండలో పెట్టేసుకోవడం ఏంటి. ఇదిగోండి, ఈ విధంగా కంచాల్లో వేసేసి గోడ మీద అయితే పెట్టేశాను. వీటి మీద ఇసుక పడకుండా చూసుకోవాలి. మనకు బయట అమ్మే తాండ్రలు అయితే చేపల మీద పోస్తారండి. అవి రోజుకో పొర కింద వేస్తారు. దానివల్ల ఏంటంటే పొరలు పొరలుగా వస్తుంది. మనకి ఇంట్లోకే కనుక ఈ విధంగా చేశాను నేను. ఇదిగోండి, చాట్లో కూడా వేసాను. ఇదైతే డిజైన్ వస్తుంది. ఇదిగోండి, మనకైతే చేపల మీద పోసుకోవడం అయితే అవ్వదు కదా, అందుకని ఈ విధంగా వేసాను నేను. వీటినే పొరలుగా వచ్చేలా కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు. ఇదైతే బాగా ఎండబెట్టుకోవాలండి. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు. బాగా ఎండితే కనుక మీకు ఎండిన తర్వాత చూపిస్తాను మళ్ళీని. తాండ్ర రెండో రోజు అండి ఇది, మామిడి తాండ్ర. ఇదిగోండి, బాగా ఎండింది. ఇక ఎండిన తర్వాత ఇదిగోండి ఇలా పొరల కింద వచ్చేస్తుంది. ఇంకా లోపలైతే ఎండాలి. ఇంకానే ఇదిగోండి చాట్లో వేసింది ఇలా వచ్చేస్తుందండి. బాగా ఎండబెట్టుకోవాలి. అలా అయితే నిలవ ఉంటుందండి చాలాసేపు. ఇదిగోండి, ఎండిన తర్వాత ఇలా వచ్చేస్తుంది పొరల పొరల కింద. ఇక లోపల ఇంకా ఎండాలి. ఇదిగో పచ్చి చూసారా, అది కూడా బాగా ఎండిపోవాలి. ఇదిగోండి, తాండ్ర అయితే బాగా ఎండిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా తీసుకుంటే సరిపోద్ది. మనకి పొరల పొరలుగా కావాలనుకుంటే ఒకదాని మీద ఒకటి ఇలాగా వేసేసుకుని, ఇదిగోండి బాగా ఎండిపోయింది. మనకు పొరల పొరలుగా కావాలంటే ఇలా ఒకదాని మీద ఒకటి దొంతర కింద వేసుకుని కట్ చేసుకోవచ్చు. లేదు మామూలుగా అనుకుంటే కనుక ఈ విధంగా కట్ చేసుకుని, ఇదిగోండి ఈ విధంగా ఇలా తినేయడమేనండి. చూసారుగా తాండ్ర ఎంత బాగా వచ్చిందో. మన ఇంట్లో తయారు చేసుకునేది అయితే మనకి ఎటువంటి భయం ఉండదు. ఇదిగోండి, ఈ విధంగా రెడీ చేసుకోవడమేండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుని మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తాండ్ర అయితే బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుంటేనే నిల్వ ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.